శారీ మీదకైతే నేను బ్యాంగిల్స్ చేసుకుందామని చెప్పేసి నేను 1 మంత్ క్రితం అయితే దీనికి బ్యాంగిల్స్ అనేవి థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నానండి. సేమ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను. నాకు వారం రోజుల నుంచి కుదరక నాకు వర్క్ చేసుకోవడం అయితే కుదరలేదండి. ఇప్పటికైతే నాకు ఇంకా వర్క్ చేసుకోవడానికి అయితే కుదిరింది. ఈ రోజు నేను ఈ 4 బ్యాంగిల్స్ మీద మంచి డిజైన్ అయితే తయారు చేసి చూపిస్తానండి. ఇప్పుడు నేను తయారు చేసే డిజైన్ కి కావాల్సిన కుందన్స్ అయితే చూపిస్తానండి. మనకి వచ్చేసి స్క్వేర్ లోనైతే సేమ్ ఇవే కలర్, నేను థిక్ వైలెట్ కలర్ శారీ అండి. ఇది థిక్ వైలెట్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నాను. వైలెట్ కలర్ స్క్వేర్ లోనైతే నేను గ్లాసీ కుందన్స్ తీసుకుంటున్నాను. అలాగే మనకి గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ కి వచ్చేసేమో గ్రీన్ కలర్ వచ్చేసి డైమండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెరామిక్ గోల్డ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ శారీలో మనకి వచ్చేసి సెరామిక్ గోల్డ్ లోనైతే ఉంటుందండి, జరీ లాగా. కాబట్టి సెరామిక్ గోల్డ్ అయితే మనకి కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఈ శారీలో ఉన్న 3 కలర్స్ అయితే నేను 3 కలర్స్ అయితే తీసుకుంటున్నాను. కుందన్స్ లో కూడా అలాగే సెరామిక్ తీసుకుంటున్నాను, గ్లాసీ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ కి వచ్చేసి అయితే నేను ఈ గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. అలాగే నేను వీటి మీదకని చెప్పేసి మనకి థిక్ వైలెట్ కలర్ లోనే నేను చెవులే అయితే తయారు చేసుకున్నానండి. ఈ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి, నా ఛానల్లో ఉంటుంది. వీటి కోసం అని చెప్పేసి నేను ఇలా తయారు చేసుకున్నాను అనమాట. నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, ఒక్కసారి అయితే చెక్ చేయండి. చెవలే అయితే చేసుకున్నాను, కానీ బ్యాంగిల్స్ చేసుకోవడానికి అయితే నాకు అస్సలు కుదరలేదండి. థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నాను, అలాగే ఇంకా ఆపేసాను అనమాట. సరే ఇప్పుడైతే నేను ఎలా తయారు చేసుకోవాలనేది డిజైన్ అయితే చూపిస్తానండి. అలాగే దీని మీదకి బుట్టలు కూడా చేసుకుందాం అనుకుంటున్నాను, అది కుదిరినప్పుడు చేసుకుంటానండి. ఇప్పుడైతే నేను ఈ హ్యాంగింగ్స్ అనేవి దీని మీదకనే చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బుట్టలు కూడా చేసుకుందాం అనుకుంటున్నాను, అవి కూడా ఇంకొక వీడియోలో చూపిస్తానండి. అన్ని ఒక వీడియోలోనైతే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకనే నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. ఫస్ట్ అయితే బ్యాంగిల్ తీసుకోవాలండి. మనము థ్రెడ్ అయితే ఇలా నీట్ గా ర్యాప్ చేసుకోవాలి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మనము థ్రెడ్ అనేది ఇలా నీట్ గా ర్యాప్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీనికి నేను ఈ గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మనము దీనికి గ్లూ అనేది బాగా హెవీగా పెట్టేసుకోవాలి. మనము గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోవాలండి. చూడండి ఇలా అయితే మనం పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనము స్క్వేర్ కుందన్స్ అయితే పెట్టేసుకుందాం. ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఈ డైమండ్ షేప్ కుందన్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్క్వేర్ పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇంతకు ముందు నా ఛానల్లోనైతే ఇలాంటిది పింక్ లో చేశాను అనమాట డిజైన్. మనము మట్టి గాజులతోటి ప్యారప్ చేసి వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా అయితే చేసుకుంటున్నాను. సైడ్ బ్యాంగిల్స్ గా తయారు చేసుకుంటున్నాను ఇవి. మనం జర్కన్స్ పెట్టుకున్నా కూడా లుక్ బాగానే ఉంటుందండి. కాకపోతే నేనైతే సెరామిక్ గోల్డ్ అయితే తీసుకుంటున్నాను. ఈ మధ్యలో మనం పెట్టుకునేటప్పుడే కొంచెం వాటిని సర్చ్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. నీట్ గా ఉండాలి ఫినిషింగ్ అనేది. గ్లూ అనేది ఎప్పుడు కూడా మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోవడం వల్ల మనకి ఈవెన్ గా థ్రెడ్ అనేది మనకి గట్టిగా, మనకి కుందను థ్రెడ్ గట్టిగా స్టిక్ అయిపోతుంది అనమాట. కుందన్స్ కూడా వంకర లేకుండా పెట్టుకోవాలండి నీట్ గా. నేను B7000 గ్లూ అయితే ఈ పైన అంటించుకోవడానికి యూజ్ చేస్తున్నానండి. మనం ఇదే గ్లూ పెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఇలా పెట్టేసుకోవాలండి. మనము ఈ మధ్యలో నేనైతే సెరామిక్ గోల్డ్ పెడుతున్నాను కదా, వైట్ పెట్టినా బాగానే ఉంటుంది. లేదు అంటే మనకి జర్కన్స్ ఉంటాయి కదా, ఆ జర్కన్స్ పెట్టినా కూడా మనకి షైనింగ్ అనేది అయితే చాలా బాగుంటుందండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే జర్కన్స్ లేవు. సరే నేను శారీలో కలర్సే తీసుకుంటున్నాను కాబట్టి నేనైతే ఈ సెరామిక్ గోల్డే పెడుతున్నాను. కొంచెం పెద్ద సైజు గోల్డ్ పెట్టినా బాగానే ఉంటుందండి. ఇలా మొత్తం బ్యాంగిల్ కి మొత్తం కూడా హెవీగా పెట్టేసుకోవాలి. చాలా బాగుందండి. థ్రెడ్ ఇదే కలర్ కదా, మనకి చాలా బాగుంది లుక్ అయితే. బయట అయితే చాలా బాగుందండి. వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందో కానీ ఇలా 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఇది ఆరిన తర్వాత కూడా చూపిస్తాను. 2 కట్ బ్యాంగిల్స్ మీద అయితే ఇలా నేను 4 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. వీటిని నేను ఎలా ప్యారప్ చేసుకుంటాను అనేది వీడియోలో చూపిస్తాను. మనము ఫస్ట్ వచ్చేసి మట్టి బ్యాంగిల్స్ కూడా నేను ఒక డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నానండి. ఈ మట్టి బ్యాంగిల్స్ తోటి ప్యారప్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా బాగానే ఉంటుందండి. బ్రైడల్ కూడా బాగుంటుంది అనమాట. ఇలా లేదు మట్టి బ్యాంగిల్స్ తోటి మనకి బాగా వెయిట్ ఉంటాయి అని అనిపించినప్పుడు మనము ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ప్లెయిన్ తీసుకోవచ్చు అండి. అలానే మనము వచ్చేసి ఇలా మనకి రెయిన్బో కలర్స్ కూడా నేను థ్రెడ్ కలర్ గోల్డ్ ర్యాప్ చేసి ఇలా అంటించుకున్నాను. ఇది నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ కి అయితే ప్యారప్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం హెవీగా తయారు చేసుకున్న బ్యాంగిల్స్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి
మనం ఇలా కూడా వేసుకోవచ్చండి.